రాష్ట్రంలో సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫస్ట్ బెయిల్ మంజూరైంది. అదనపు ఎస్పీ తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. దాదాపు పిటిషనర్ 10 నెలలుగా జైల్లో ఉన్నారని, ఇప్పటికే ఛార్జ్షీట్ కూడా దాఖలవడంతో ఆయన జైల్లో ఉండాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇక అంతేకాకుండా ట్రయల్కు ఈ కేసు విచారణ ఏదైతుందో ఈ విచారణకు అతడు తిరుపతన్న పూర్తిగా సహకరించాలని, ఒకవేళ సాక్షులను ప్రభావితం చేసిన, అదే విధంగా ఆధారాలు ధ్వంసం చేసిన దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని కూడా తెలిపింది. ఇక పాస్పోర్ట్ రద్దు సహా బెయిల్కి సంబంధించిన షరతులు ట్రయల్ కోర్టు విధిస్తుందని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక మరోవైపు ఈ బెయిల్ విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ అయినటువంటి సిద్ధార్థ్ లూత్రా కీలక వాదనలు వినిపించారు. ఈ కేసులో తిరుపతన్న కీలక ప్రధాన నిందితుడిగా ఉన్నారని, ఆయన పాత్రకు సంబంధించి విచారణ మరో 4 నెలలు పట్టే అవకాశం ఉందని కూడా కోర్టు ముందు ఉంచారు. ఇక ఈ కీలక సాక్షులను విచారించనున్న సమయంలో ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని కూడా కోర్టును కోరారు. ఇక రాజకీయ నేతల ఆదేశాలతో హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని, దీనిపై విచారణ జరుగుతుందని, ఈ సమయంలో బెయిల్ ఇస్తే సాక్షులు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని కూడా ఆయన వాదించారు. ఇక ఆయన పాస్పోర్ట్ను వెంటనే రద్దు చేయాలంటూ కూడా కోర్టును కోరారు. అయితే ఆయన పాస్పోర్ట్ రద్దుకు సంబంధించి ట్రయల్ కోర్టు షరతులు విధిస్తుందని, అయితే ఇప్పటికే 10 నెలల పాటు జైల్లో ఉన్నందున ఇంకా మరికొంతకాలమైన జైల్లో ఉండాల్సిన అవసరం లేదని, అయితే సాక్షులతో పాటు విచారణను ఆయన ఏమాత్రం ప్రభావితం చేయరని, ఒకవేళ ప్రభావితం చేస్తే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కోర్టును ఆశ్రయించాలని కూడా సుప్రీం సూచించింది. ఇక మరోవైపు చూసుకుంటే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, అప్పటి ఈ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయనకి ఇప్పటికీ గ్రీన్ కార్డ్ మంజూరైనట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నేరస్తుల అప్పగింత ఒప్పందం మేరకు ఆయన్ని ఇండియాకు ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్కి రప్పించేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ఏదైతే ఉందో అది కొనసాగుతున్నట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా శ్రవణ్ రావుకు సంబంధించి కూడా ఈ ఇద్దరికి ఈ చట్టం వర్తించేలా ఈ ఒప్పందం మేరకు ఇండియాకు రప్పించే విధంగా ప్రస్తుతం పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి అటు విదేశాంగ శాఖను కూడా సంప్రదించినట్లుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే అయితే ఎప్పుడైతే ఈ కేసు నమోదైందో, ఈ కేసు నమోదైన వెంటనే ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావు అమెరికా వెళ్ళారు. ఇక అప్పటి నుంచి కూడా వాళ్ళు అమెరికాలోనే ఉంటున్నారు. ఫస్ట్ అనారోగ్యంతో ప్రభాకర్ రావు 3 నెలల వీసాతో అమెరికా వెళ్ళగా, ఆ తర్వాత ఆయనకు గ్రీన్ కార్డ్, ఆ కుటుంబ సభ్యుల సహకారంతో గ్రీన్ కార్డ్ కూడా మంజూరైనట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు నేరస్తుల అప్పగింత ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని ఆ ఒప్పందం మేరకు అటు అమెరికా నుంచి హైదరాబాద్ రప్పించేందుకు ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నారు. ఇక త్వరలోనే వారు హైదరాబాద్కి వస్తారని ఇప్పటికే పోలీసులు చెబుతున్నారు. అయితే వారు హైదరాబాద్కి వస్తారా, ఈ కేసు ఎలాంటి మలుపు తిరగనుందనేది మాత్రం వేచి చూడాలి.